పట్టణంలోని మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణంలో డీఎస్పీ వేమారెడ్డి గారి చేతుల మీదుగా నోవా బ్లడ్ సెంటర్ వారు సౌజన్యంతో అందించిన 5 సిమెంట్ బెంచీలను ఫిర్యాదుదారులు కూర్చోవడానికి ఏర్పాటు చేసి డీఎస్పీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే గార్డెన్ వరల్డ్ సహకారంతో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పూల మొక్కలను నాటి సంరక్షించడానికి సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వేమారెడ్డి గారి మాట్లాడుతూ నోవా బ్లడ్ సెంటర్ వారు కేవలం రక్తాన్ని సకాలంలో అందించడమే కాకుండా మేము అడిగిన వెంటనే ఇక్కడ సిమెంట్ బెంచ్లు ఏర్పాటు సహకరించినటువంటి నోవా బ్లడ్ సెంటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే గార్డెన్ వరల్డ్ వారి సహకారంతో పూల మొక్కలను నాటారు. ప్రత్యేకించి ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు, అలాగే రమణయ్య, ఎస్ఐ రమణయ్య, అలాగే పోలీసులు, అధికారుల సంఘం అధ్యక్షులు మద్దినేని ప్రసాద్, అలాగే శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు, నోవా పాతాలపు అనిల్ కుమార్, మోపూరు కార్తికేయ నాయుడు, గనకాల సుమ, మోపూరు రిషిత, సర్రెపల్లి సేవా సంస్థ అధ్యక్షుడు దోడల సుధీర్, మోపూరు కార్తికేయ నాయుడు, పాతలపు హేమంత్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుబ్బారావు మాట్లాడుతూ మేము అడగంగానే ఈ ఏర్పాటు చేసినటువంటి నోవా బ్లడ్ సెంటర్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. అలాగే మరింత మంది దాతలు కూడా ముందుకొచ్చి మహిళా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలని సుందరవనం లాగా తీర్చిదిద్దాలని కోరారు. సార్ వెయిట్ కార్తిక్ దగ్గర కార్తిక్ సార్ ఒక ఫోటో రా 5 నిమిషాలు అయితే ఉంటుంది రా. గారు నీళ్ళు పోయినాను సార్, నీళ్ళు పోయింది వాటర్ వేస్తుంది. सर సార్ ఇటు చూడండి. నేత శ్రీ భాస్కర్ నాయుడు గారు, అదేవిధంగా ఆయన సొంతగా సుమారు ఒక 50 పూల మొక్కలు అంతకుముందు ఇక్కడ గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో మొక్కలన్నీ చనిపోయింది. దాని గురించి అవి బాగలేదు సార్, నేను ఒక 50 మొక్కలు ఇస్తానని చెప్పి 50 పూల మొక్కలు ఇవ్వడం జరిగింది. వాటిని నాటడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరైనా సరే దాతలు ఉంటే ఇక్కడ బ్యూటిఫికేషన్ కోసం సహాయం చేయాలని కోరుతున్నాను. అవును. గుడ్ మార్నింగ్ అండి. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మనకు ఈ నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత భాస్కర్ నాయుడు గారు మేము అడగగానే కాదు లేదు అని అనకుండా ఇక్కడికి ఎంతోమంది ఫిర్యాదుదారులు ప్రతిరోజు నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు వస్తూ పాపం కూర్చునేదానికి ఇబ్బందిగా ఉంది అని అనగానే స్పందించి ఇమీడియట్లీ ఒక 6 సిమెంట్ బల్లలను మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నిజంగా వారి యొక్క మంచి హృదయానికి చాలా ధన్యవాదాలు.
ఆయన నిజంగా బ్లడ్ ఎంతో మందికి ఈ యొక్క బ్లడ్ను కూడాను ఇచ్చి వారి ప్రాణాలను కాపాడుతూ అదేవిధంగా కూర్చునేదానికి కూడాను చక్కగా బల్లలు కూడా ఇచ్చాడు. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా మా యొక్క ఇక్కడ మా పోలీస్ స్టేషన్ ముందు 2 చిన్న వనాలు లాగా చిన్న ఉంటే వాటిలో మొక్కలు పాడైపోయి ఉన్నాయి. అది చూసి ఆయనే స్పందించి ఒక మంచి 50 పూల మొక్కలు కూడాను మాకు ఇవ్వటం జరిగింది. వాటిని కూడా ఇప్పుడు నాటడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఎవరైనా కూడా ఇట్లా ఏమన్నా బల్లలు కానీ ఇట్లా పూల మొక్కలు అట్లా ఏదైనా కానీ ఏదైనా ఈ యొక్క దీనికి సహాయం చేస్తే కూడాను చాలా సంతోషం. అదే వచ్చిన ఫిర్యాదుదారులకు ఏదైనా అవసరమైన ఏమైనా కూడా హెల్ప్ చేస్తే కూడాను చాలా సంతోషం. అదేవిధంగా ఇట్లా భాస్కర్ నాయుడు గారిని చూసి ఇంకా మిగిలిన వారు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనం బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా 120 రోజుల తర్వాత బ్లడ్ సెల్ మన బాడీలో క్షయమైపోతుంది. అందుకని చెప్పి ఈ దాతలందరికీ కూడా రిక్వెస్ట్, ఎలాంటి భయం లేకుండా రక్తాన్ని దానం చేయాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. 2 దానివల్ల ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఈ టెక్నాలజీలో మనం క్రియేట్ చేయలేనటువంటిది ఏదన్నా ఉందంటే అది ఒక రక్తమే. అది మనిషి ద్వారా రావాల్సిందే. అందువల్ల ఔత్సాహికులు అందరూ కూడా యువతను అందరూ ముఖ్యంగా యువతని ఈ బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా కోరటమైంది. అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో మన నోవా బ్లడ్ సెంటర్ నుంచి ఒక 5 సిమెంట్ బెంచీలు మరియు మొక్కల నాటే కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు వేమారెడ్డి సార్కి, సిఐ సుబ్బారావు సార్కి, మా ప్రసాద్ అన్నకి, మిగతా మా అనిల్, మొత్తం మా నోవా బ్లడ్ సెంటర్ సపోర్ట్ చేసి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు అవసరమైనా కూడా నోవా బ్లడ్ సెంటర్ 24/7 స్పందించి రక్తాన్ని ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రమైన హైదరాబాద్లో కూడా అందిస్తామని తెలియజేసుకుంటున్నాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎప్పుడు కోరినా కూడా వాళ్ళు ఎలా ఇవ్వమంటే అలా రక్తాన్ని అందించడానికి నోవా బ్లడ్ సెంటర్ ఎప్పుడు కూడా ముందు ఉంటుందని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.